నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ ఆయన పయనమిటు, ఆయన దారిటు అనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఎందుకు ఇప్పుడు సడన్గా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర మీదకి వచ్చింది? ఎప్పటి నుంచో ఈ మాట వినిపిస్తుంది. ఆయన తెలుగుదేశం పార్టీకు అత్యంత విధేయత కలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ గతంలో జరిగినటువంటి పరిణామాలు వాటి వల్ల ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. అంటే ఆయన ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో కొంతమంది అనేది. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా తెర మీదకి వచ్చినటువంటి ఒక చర్చ, వాదన ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఒక మంచి ఫేమ్ ఉన్నటువంటి నాయకుడు, హీరో కావాలి. దానికి సంబంధించి అన్ని క్వాలిటీస్ అన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్లో ఉన్నాయి. తాతకు తగ్గట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుంది, మాట తీరు ఉంటుంది. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వస్తే చాలా బాగుంటుంది అనేది. అయితే ఆయన మరి వస్తే ఏ పార్టీ ద్వారా? వైఎస్ఆర్సీపీయా, తెలుగుదేశం పార్టీయా, జనసేన, కాంగ్రెసా, బీజేపీయా? ఇన్ని రకాల చర్చలు అప్పుడే. దీనికి సంబంధించి 2009లో ఆయన ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి పార్టీను సపోర్ట్ చేస్తున్నప్పటికీ అంత ప్రత్యక్షంగా ఆయన ఎప్పుడు కూడా ముందుకు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి చర్చ తమిళనాడు రాజకీయాలు. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆయన సాధించినటువంటి ఏదైతే విజయం ఉందో దానికి సంబంధించి మరి తెలుగు ప్రజలు కూడా ఆరాధించేటువంటి ఒక నటుడిగా సీనియర్ ఎన్టీఆర్, ఆయన వారసత్వం, ఆయన నటన లక్షణాలు అన్నీ కలిగి ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. కాబట్టి ఆయన ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అనేది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి కనిపిస్తుందా అంటే అంతంత మాత్రమే. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకుంటే ఆయనకి ఎలాంటి అడ్డంకులు ఉండేవి కాదు. కానీ తెలుగుదేశం పార్టీలో నారా వర్సెస్ నందమూరి ఈ అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన అంత యాక్టివ్ కాలేకపోయారు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఎప్పటి నుంచో జరుగుతుంది ఇది చర్చ. సో ఇలాంటి సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏ పార్టీ ద్వారా వస్తే బాగుంటుంది? కొంతమంది అయితే టీవీకే అధినేత విజయ్లా ఒక సరికొత్తగా ఒక పార్టీ ఏర్పాటు చేయాలి. పార్టీ ఏర్పాటు చేయటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి ఫేమ్ కానీ, ఆయనకు ఉన్నటువంటి చరిస్మా కానీ చాలా వరకు ఉపయోగపడతాయి. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నాయి. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి. ఆయన తాతగారి ఆశయాలను నెరవేర్చడానికి ఖచ్చితంగా ఆయన ముందుకు రావాలి అనే ఒక ప్రస్తావన ఇప్పుడు చర్చకు దారితీసింది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. తమిళనాడు రాజకీయాల్లో ఇక్కడ ఉండవు. మరి తమిళనాడు రాజకీయాలను పోల్చి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుందా అంటే అంతంత మాత్రమే. అదే రకమైనటువంటి విధానం ఉండి ఉంటే జనసేనాని పవన్ కళ్యాణ్ అధికారం కోసం ఇంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైతే తన సోదరుడు ప్రజారాజ్యం పార్టీ ద్వారా ప్రజల్లోకి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి ఆదరాభిమానాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. కానీ అధికారానికి మాత్రం దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటి సందర్భంలో ఆయన కొంతమంది ఇప్పటికే కలిశారని, తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎప్పుడూ కూడా కొంతమందితో టచ్లో ఉంటారని, ఆ టచ్లో ఉండేటువంటి నాయకులు రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినట్లు, గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటివి నాయకులు ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. కొంతమంది తటస్థంగా ఉన్నారు, ఏ పార్టీలో లేకుండా. అలాంటి వారు కూడా జూనియర్ ఎన్టీఆర్తో సమావేశం అవుతున్నారట. దీనికి సంబంధించి ఏదో జరుగుతుంది, వీరంతా కలిసి ఒక కొత్త పార్టీ ఏదైనా రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారా అనేది కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పటికే చర్చ. మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ పయనమిటు అనే దాని మీద సర్వత్రా ఒక చర్చ అనేది ఏర్పడింది. దీనికి సంబంధించి అదే ఒకవేళ
ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుని ఒక కొత్త పార్టీ ద్వారా కొంతమంది నాయకులను కలుపుకొని తనను అభిమానించేటువంటి వారు, తనతో కలిసి పనిచేసినటువంటి వారు, కొంతమంది నిర్మాతలుగా ఉన్నారు, మరికొంతమంది దర్శకులుగా ఉన్నారు. అలాంటి అందరినీ కూడా, అంటే రాజకీయ అనుభవం కలిగినటువంటి వారు, అలాంటి వారితో ఏమైనా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకుంటారా అనేది కూడా చర్చ జరుగుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.